కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య. నువ్వు అలా అంటే ఎలా? అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మలుచుకోవాలి. అమ్మకాలు కొనసాగించడమే మంచిది. కొత్త వ్యాపారం అయితే అలవాటు పడ్డే వరకు దినదిన గండమే అంటూ భర్తను ఉత్సాహపరచసాగింది భార్య రత్తాలు. నువ్వు అలా అంటున్నావు గానీ, గంట నుండి కిలో 40, కిలో 40 అంటూ కొనేవారికి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. ఉసూరుమంటూ చెప్పాడు సూరయ్య. కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. నేను అమ్మి పెడతాను ఈ కూరగాయలంటూ భరోసా ఇచ్చింది రత్నాలు. ఉంచాడు. గంట పోయాక లేచి చూశాడు. కూరగాయలన్నీ అమ్మిడిపోయాయి. నష్టానికి అమ్మేశావా? అవమానంగా అడిగాడు. లేదు, నువ్వు చెప్పిన రేటుకి అమ్మాను. నా తెలివికి పదును పెట్టాను. పావు కేజీ 10, పావు కేజీ 10 అని అరిచాను. రూ. 40 దగ్గర రూ. 10 తక్కువగా అనిపించడంతో బరువు విషయం మంచిది కావాల్సి కొనుక్కున్నారు. అసలు విషయం చెప్పి రత్నాలు భార్య తెలివిని మెచ్చుకుని ఆ రోజు నుండి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చింతంగా ఉన్నాడు సూరయ్య. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.